భారతదేశంలోని 28 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూసిన ప్రభుత్వ శాఖగా గుర్తింపు పొందిన గ్రామ వార్డు సచివాలయ శాఖకు 2025 డిసెంబర్ 31తో కాలం చెల్లిపోయిందండి. ఎలా కాలం చెల్లిపోయిందంటారా? పట్టుమని 10 ఏళ్ళు కూడా లేకుండానే ఒక ప్రభుత్వ శాఖ పేరు అర్ధాంతరంగా మారిపోయింది. అది ఎలా మారిపోయింది? దానికి కూడా ఒక తల లేదు, తోక లేదు. రాత్రికి రాత్రే ఆ పేరు మారిపోయింది. అదేంటండి, రాత్రికి రాత్రి మారిపోవడం ఏంటి? ఆ పేరు మార్చడం కోసం అధ్యయనం చేయడానికి మార్చి 31వ తారీఖు 2026 వరకు టైం తీసుకోలేదా? మీకు ఆ సమాచారం లేదా అని చెప్పి మీకు డౌట్ రావాలి. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయాల్సి వస్తే అధ్యయనం చేస్తారు. దానికి 5-6 నెలలు సమయం తీసుకుంటారు. అదే రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సి వస్తే అర్ధరాత్రి 12 గంటలు దాటేలోగా జీవోలు వచ్చేస్తాయి, రాజపత్రాలు కూడా వచ్చేస్తాయి. ఆ విషయం చాలామంది అధికారులకు తెలియదు, రాజకీయ నాయకులకు తెలియదు, ప్రజాప్రతినిధులకు తెలియదు. కేవలం ఆ జీవోలు తయారు చేసిన అఖిల భారత సర్వీస్ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు మాత్రమే తెలుసు. ఎందుకంటే పరిపాలనలో వాళ్ళది అగ్రగామి పాత్ర. డైరెక్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని అమలు చేసేది అఖిల భారత సర్వీసు ఉద్యోగులు, అధికారులు. ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ శాఖ పేరు మారిపోతే ఏముందండి అని మీరు అనుకోవచ్చు. దాన్ని ఏ పేరుగా మార్చారు? స్వర్ణ గ్రామ పంచాయతీలు, స్వర్ణ వార్డులుగా పేరు మార్చారండి. పేరు మారిస్తే సరిపోతుందా? ఇప్పటి వరకు 6.5 ఏళ్లుగా గ్రామ వార్డు సచివాలయ శాఖ కార్యాలయాలుగానే ప్రజలందరికీ తెలుసు. మరి 2026లో అకస్మాత్తుగా స్వర్ణ పంచాయతీలు, స్వర్ణ వార్డులు అని చెబితే ఎవరికైనా అర్థమవుతుందా? అర్థం కాదు. అలాగని పేరు మార్చిన విధానం కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ప్రధాన పత్రికలు, ప్రధాన టీవీ ఛానళ్ళు మాత్రమే ప్రచారం చేస్తాయి. మధ్యలో అంటే స్వచ్ఛందంగా ప్రజల పక్షాన, ఉద్యోగుల పక్షాన ఉండి వాళ్ళ తరపున పోరాటం చేసే ఈరోజు దినపత్రిక, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ టీవీలు మాత్రం ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెబుతాయండి. ఇక్కడ పేరు మార్చడంలో ఇంత పెద్ద వార్త తయారు చేయాల్సిన అవసరం ఏముంది, వీడియో చేయాల్సిన అవసరం ఏముంది అని అంటే దానికి కారణం కూడా కూటమి ప్రభుత్వమే. ఈ వీడియో చేయకపోతే కూటమి ప్రభుత్వం కూడా చాలా గట్టిగా ఫీల్ అవుతుంది. ఎందుకు ఫీల్ అవుతుంది? 2024లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రభుత్వ శాఖ పైన, ప్రభుత్వ ఉద్యోగులపైన, ఆ విధానంపైనే రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా పెద్ద చర్చకు తెరలేపారు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. ఒక్క అసెంబ్లీనే కాదండి, శాసనమండలిలో కూడా పెద్ద చర్చ చేశారు. ఏమని చేశారు? తలాతోకా లేకుండా గ్రామ వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేశారు. నిజంగా వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వానికి తెలియదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కూడా చాలా గుడ్డిగా సంతకాలు పెట్టేశారు. అందుకనే ఆ మాట అనగలిగారు వంగలపూడి అనిత, హోమ్ మినిస్టర్. నిజంగా అనుకున్నారని అందరూ అప్పుడు ఏమనుకున్నారు? కూటమి ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో ఒక ప్రభుత్వ శాఖ, రాజపత్రం ద్వారా బయటకు వచ్చిన ఒక ప్రభుత్వ శాఖ, అందులోనూ 75వ ప్రభుత్వ శాఖగా పేరుబడిన గ్రామ వార్డు సచివాలయ శాఖకు నిజంగానే తలాతోక లేదు. నిజంగానే తలాతోక లేదు. ఎందుకు లేదు? ఒక్క రాష్ట్ర ప్రభుత్వంలోని 75వ ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖలో 20 విభాగాలు ఉంటే సుమారు ఇంచుమించుగా 12 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. మరి 12 ప్రభుత్వ శాఖల ద్వారా, అందులో ఉన్న మాతృశాఖల ద్వారా నియామకమైన ఉద్యోగులకు ఆ మాతృశాఖల యొక్క ప్రయోజనం ఎందుకు కల్పించలేదు? నిజంగా తలతోక లేనట్టే కదా. వంగలపూడి అనిత గారు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అసెంబ్లీలోనూ శాసన మండలిలోనూ జరిగిన చర్చ కూడా నికార్సుగా, నిక్కచ్చిగానే జరిగింది. ఆవిడ ఏమీ ఆధారం లేకుండా ఆవిడ మాట్లాడరు. ఆ విషయం మీకు తెలుసు, మాకు తెలుసు కదా. అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఫీల్ అవ్వకూడదు. అందులో పనిచేసిన అఖిల భారత సర్వీస్ అధికారులు కూడా ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే తలాతోక లేకుండా చేయడానికి గల కారణం కూడా, ముఖ్య కారణం కూడా వాళ్ళే. ఎందుకంటే జీవోలు తయారు చేసేది వాళ్ళు.
ఎగ్జాములు నోటిఫికేషన్ ఇచ్చేది వాళ్ళు, ఒక ప్రభుత్వ శాఖ ఏర్పాటైతే దానికి విధి విధానాలు ఖరారు చేసేది వాళ్ళు. మరి అలాంటి అధికారులే తలాతోకా లేకుండా ఒక వ్యవస్థను రూపకల్పన చేసినప్పుడు అలాంటి వ్యవస్థనే మళ్ళీ తలాతోకా లేకుండా పేరు మార్చకపోవడంలో తప్పే ఉంది. అందుకే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తలాతోకా లేకుండా ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయ శాఖ పేరును కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే తలాతోకా లేకుండా మొత్తం అంతా మార్చేసి స్వర్ణ గ్రామ పంచాయతీలు స్వర్ణ వార్డులుగా మార్చి జీవో జారీ చేశారు. మరి జీవో జారీ చేశారు కదా, ఇప్పుడు స్వర్ణ పంచాయతీలు స్వర్ణ వార్డుల్లో కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది? అలా డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వంలోని ఎవరైతే అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపారో వాళ్ళ చేతే అదే రాష్ట్ర ప్రభుత్వంలోని అదే రాష్ట్ర శాసనమండలిలోని రాష్ట్ర అసెంబ్లీలో కూడా మళ్ళీ చర్చ జరపాలి. ఏమని చర్చ జరపాలి? గత ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయ శాఖను తలాతోకా లేకుండా ఏర్పాటు చేశారు కనుక మేము కూడా తలాతోకా లేకుండానే ఆ వ్యవస్థకు పేరు మార్చేశాము అని. ఇక్కడ ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు? అసలు ఈ గ్రామ వార్డు సచివాలయ శాఖ వ్యవస్థ రూపకల్పనే రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగిందని చెప్పి కాగ్ 2021లో నివేదిక ఇచ్చింది. అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇలా పట్టించుకోలేనప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఫీల్ అవ్వకూడదు. ఒక రకంగా కూటమి ప్రభుత్వం ఫీల్ కావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం గట్టిగానే అసెంబ్లీలో తెరలేపాం. అసలు తలాతోకా లేకుండా చేసిన వ్యవస్థకు మనం తలాతోకా ఏర్పాటు చేయాలి. ఇలా ఏర్పాటు చేసిన తర్వాత వ్యవస్థకు ఆ యొక్క ప్రభుత్వ శాఖకు పేరు మారిస్తే బాగుంటుంది అనే ఆలోచన రాకపోవడం నిజంగా చాలా అదృష్టం. ఎందుకు అదృష్టం అంటున్నానంటే ఆ యొక్క దిశగా కూటమి ప్రభుత్వంలోని ఐఏఎస్ అధికారులు కానీ ఐఎఫ్ఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు కానీ ఎక్కడా ఆలోచించలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనూ ఆలోచించలేదు, కూటమి ప్రభుత్వంలోనూ ఆలోచించలేదు. వాళ్ళు అక్కడ ఆ పేరు పెట్టమంటే పెట్టారు, ఇక్కడ వీళ్ళు ఆ పేరు తొలగించమంటే తొలగించారు. ఎందుకు తొలగించారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల ముంగిట ప్రజలకు సేవ చేసే విధంగా ఏర్పాటు చేసింది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ. ఇప్పుడు ఆ వ్యవస్థ కూటమి ప్రభుత్వంలో ఉండడానికి వీల్లేదు. అలా వీలు లేకుండా ఉండాలంటే మేఘాలపైన ఆ వ్యవస్థ యొక్క పేరు మార్చేయాలి, ప్రభుత్వ శాఖ యొక్క పేరు మార్చేయాలి. దానికోసం ప్రత్యేకంగా క్యాబినెట్ ఏర్పాటు చేశారు. క్యాబినెట్లో అప్రూవల్ చేసుకున్నారు. రేపొద్దున అసెంబ్లీలో తీర్మానం జరుగుతుంది, గెజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. ఆ గెజెట్ నోటిఫికేషన్ గ్రామ వార్డు సచివాలయ శాఖ వ్యవస్థ యొక్క అమెండ్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే జారీ అయిపోయింది. అలా జారీ అయిపోయింది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ప్రధాన మీడియా ఆర్గనైజేషన్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ కథనాలు కూడా వచ్చాయి. మరి ఎంత పెద్ద ప్రభుత్వ అనుకూలంగా కథనాలు రాసిన మీడియా ఆర్గనైజేషన్లు ఎందుకు గ్రామ వార్డు సచివాలయ శాఖలోని 26 జిల్లాలు ఇప్పుడు 28 జిల్లాలు 28 జిల్లాల్లో 25,105 గ్రామ వార్డు సచివాలయ కార్యాలయాల్లో 1,30,000 మంది ఉద్యోగుల యొక్క భవితవ్యాన్ని గత ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసింది. దాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు ఆదుకోలేదని చెప్పి ఎందుకు కథనాలు రాయలేదు? అంటే ఇక్కడ మళ్ళీ అలాంటి కథనాలు రాయకూడదు. ఇక్కడ ఉద్యోగులకి ప్రయోజనం వచ్చే ఏ పని కూడా అనుకూలంగా ఉన్న మీడియా చేయకూడదు. కావాలంటే మళ్ళీ బురద చల్లొచ్చు. సచివాలయ ఉద్యోగులు వేస్ట్, సచివాలయ ఉద్యోగులు పనికిరారు, సచివాలయ ఉద్యోగులు డ్యూటీలకి రారు, సచివాలయ ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం కూర్చోబెట్టి జీతాలు ఇస్తుంది అని వార్తలు రాయమంటే మాత్రం పొంకాలుగా రాస్తారు. అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటైన 75వ ప్రభుత్వ శాఖగా ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయ శాఖకు సంబంధించి విధి విధానాలు ఆయా మాతృశాఖల్లో ఉన్న ఉద్యోగులుగా వీళ్ళని గుర్తించడం లేదనే కీలకమైన అంశాలను ఇప్పటికొచ్చి ఏ ఒక్క ప్రధాన దినపత్రిక కూడా ఒక్క వార్త ప్రచురించలేదు, ఒక్క టీవీ ఛానల్ ఆ యొక్క విషయాన్ని ప్రకటించలేదు. కానీ 2019 అక్టోబర్ 1 నుంచి నాటి నుంచి నేటి వరకు గ్రామ వార్డు సచివాలయ శాఖ వ్యవస్థ యొక్క పూర్వాపరాలన్నీ కూడా వార్తలుగాను వీడియోలుగాను అందించింది ఏకైక టీవీ ఛానల్ ఈఎన్ఎస్ లైవ్ టీవీ, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈరోజు దినపత్రిక మాత్రమే. ఇప్పుడు కూడా అదే అంశంపై వీడియో చేస్తున్నాం.
ఎందుకు చేస్తున్నాం? గ్రామ వార్డు సచివాలయ శాఖ పేరుని మనం మార్చేసాం. ఏమని? స్వర్ణ పంచాయతీలు, స్వర్ణ వార్డులుగాను. పేరంటే మార్చేసాం, కానీ ప్రజల యొక్క ఆలోచన మార్చలేం కదా, ప్రజల యొక్క నాడిని మనం మార్చలేం కదా. మనం ఉంటున్నది ఇంకా ఈ పార్టీ ఇంకా అధికారంలో ఉండేది 3.5 ఏళ్ళు. ఈ 3.5 ఏళ్ళలో ఆ పేరు ప్రజలకు అలవాటు కావాలి. ఎలా అలవాటు అవుద్దండి? వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా ఆర్గనైజేషన్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే అలవాటు అవుద్దా? అదే సచివాలయ ఉద్యోగుల ద్వారా, ఎవరైతే క్లస్టర్ల ద్వారా వాళ్ళ యొక్క జ్యూరీ సెక్షన్లో ఎవరికైతే 50 కుటుంబాలు 100 కుటుంబాలు అప్పచెప్పారో వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రచారం చేయాలి. 6.5 ఏళ్లకి కనీసం నేటికి కూడా గ్రామ వార్డు సచివాలయ కార్యాలయాలు ఉన్నాయని చెప్పి ప్రజలకు తెలియదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంవత్సరాల కాలం దాటేసరికి వెంటనే ఆ యొక్క శాఖ యొక్క పేరే మార్చేసింది. 6.5 ఏళ్ళలో అవగాహన రాని ప్రభుత్వ శాఖ పేరు మిగిలిన 3.5 ఏళ్ళలో అవగాహన వస్తుందనుకోవడానికి ఆ యొక్క ఆలోచన ఏంటనేది పేరు మార్చిన అధికారులకి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకే తెలియాలి. ఇక్కడ వేరే విషయం. ఇక్కడ మరి పేరు మార్చేశారు, సిస్టమ్ కూడా మార్చేసి ఉండాలి కదా అని మీకు డౌట్ రావాలి. సిస్టమ్ అయితే ఏం మారలేదండి. ఇంకా ఉద్యోగుల మీద అదనపు పని భారం పెరిగింది. ఖచ్చితంగా డోర్ టు డోర్ సర్వేలు చేయాలి అని జీవోలు ఇచ్చి మరీ వాళ్ళ చేత, ఉద్యోగుల చేత పనులు చేస్తున్నారు. ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి అంటే రాష్ట్రంలోని సచివాలయ ఉద్యోగి ఏ ఒక్కరు కూడా కుటుంబంతో పట్టుమని ఒక్క వారం కూడా గడపడానికి ఖాళీ లేకుండా, వాళ్ళని ఊపిరి సలపకుండా పనులు అప్పచెప్తున్న ఏకైక ప్రభుత్వ శాఖ ఏదైనా ఉందంటే కనుక అది గ్రామ వార్డు సచివాలయ శాఖ. ఎక్కువ మంది చనిపోయిన అధికారులు వేధింపులతోనూ పని ఒత్తిడి భారం తట్టుకోలేక అకస్మాత్తుగా గుండెపోట్లు వచ్చి ప్రమాదాల్లో చనిపోయిన ప్రభుత్వ శాఖ ఏదైనా ఉందంటే కనుక అది కూడా గ్రామ వార్డు సచివాలయ శాఖ. రాష్ట్ర ప్రభుత్వంలో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వ శాఖని ఇంకో రాజకీయ పార్టీని, దాని పేరు ఉండకూడదు, దాని మూలాలు పూర్తిగా పక్కకు వెళ్ళిపోవాలని ఆలోచించిన శాఖ కూడా గ్రామ వార్డు సచివాలయ శాఖ. ఇన్ని రకాలుగా పేరు పొందిన ఈ గ్రామ వార్డు సచివాలయ శాఖకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు, కూటమి ప్రభుత్వంలో కూడా అసలు అంతకంటే న్యాయం జరగలేదు. అప్పుడు వాళ్ళు సర్వీస్ రెగ్యులరైజేషన్ అయిన తర్వాత ఇవ్వాల్సిన 2 నేషనల్ ఇంక్రిమెంట్లకి ఇవాళ కూడా దిక్కులేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతుంది చెప్పండి? వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రమోషన్ ఛానల్ నేటికి కూడా ఏర్పాటు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఎలా మాట్లాడుతుంది? వాళ్ళకి ఇవ్వాల్సిన సర్వీస్ రూల్స్ అమలు చేయలేదు. అసలు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన 75వ ప్రభుత్వ శాఖగా పేరు పొందిన గ్రామ వార్డు సచివాలయ శాఖ నిజంగా తలాతోకా లేదనడానికి చాలా సాంకేతికమైన కారణాలు ఉన్నాయి. చాలా ఆర్టికల్స్ ఉల్లంఘించి పనులు చేస్తున్నారనే పేరు కూడా ఉంది. దాన్ని ప్రూవ్ చేసాం కూడా మేము. ఎలా ప్రూవ్ చేసామంటే రాజ్యాంగంలోని ఆర్టికల్స్ని ఉల్లంఘించి ప్రతి ఆర్టికల్కి అనుగుణంగా కూడా మేము వీడియోలు చేసాం. అది ఖచ్చితంగా సచివాలయ శాఖలో జరిగి తీరింది. ఒక రకంగా చెప్పాలంటే ఇతర 74 ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఒక లెక్క, 75వ ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఒక లెక్క. నిజంగా ఉద్యోగులు మంచివాళ్ళు కనుకనే నేటి వరకు కీలకమైన అంశాలపై కోర్టు కేసు పడలేదు. అన్ని చిన్న చితక కోర్టు కేసులు, అన్ని పెట్టి కేసులు లాంటివే తప్ప కీలకమైన అంశాల మీద ఎవరూ కూడా కోర్టు కేసు వేయలేదు. ఆర్టికల్ 309 మీద వేయలేదు, రూల్ 28 మీద వేయలేదు, ఆర్టికల్ 16 మీద వేయలేదు, ఆర్టికల్ 21 మీద వేయలేదు. దేని మీద కూడా కేసులు వేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం నచ్చినట్టుగా సచివాలయ ఉద్యోగులను పీడించి, వెంబడించి, వేధించి వాళ్ళంతటా వాళ్ళే ఆత్మహత్యలకు చేసుకునేలా చేసి మరికొంతమంది ఉద్యోగాలు వదిలిపెట్టి పోయేలా చేసింది కూడా ఈ గ్రామ వార్డు సచివాలయ శాఖ మాత్రమే. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి తలాతోకాలేని ప్రభుత్వ శాఖ పేరు మార్చినప్పుడు ఆ యొక్క శాఖలోని అన్ని యొక్క ప్రయోజనాలు పూర్తిగా ఉద్యోగులకు ఇచ్చి పేరు మారిస్తే ఎంత బాగుండేది? వాళ్ళకి ఇవ్వాల్సిన 2 నేషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి పేరు మారిస్తే ఎంత బాగుండేది? వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రమోషన్ ఛానల్ని గ్రీన్ ఛానల్లో పెట్టి వాళ్ళకి ఎక్కడ మళ్ళీ రానున్న రోజుల్లో, రానున్న సంవత్సరాలు ఇబ్బంది లేకుండా చేసి సచివాలయ శాఖ పేరు మారిస్తే ఎలా ఉండేది? వాళ్ళకి ఇవ్వాల్సిన సర్వీస్ రూల్స్ అన్నీ కూడా మాతృశాఖలో ఉన్న అన్ని సర్వీస్ రూల్స్, అన్ని ప్రయోజనాలు అమలు చేసి పేరు మారిస్తే ఎలా బాగుండేది? ఇవన్నీ చేయకుండా తలాతోకా లేకుండా ఏర్పాటు చేసిన సచివాలయ శాఖ అని చెప్పి పెద్దగా అసెంబ్లీలో చర్చ జరలేపి దాన్ని రాజకీయం చేసిన కూటమి ప్రభుత్వం మరి ఏ మొహం పెట్టుకొని, ఏ విధంగా, ఎలాంటి
ప్రయోజనాలు చేకూర్చి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ శాఖ పేరు మార్చిందో ప్రభుత్వమే చెప్పాలి. ఇక్కడ ఎవరు ఏం మాట్లాడట్లేదండి. ఇదంతా జరగబోయే వ్యవహారం. మమ్మల్ని అన్నారు, మమ్మల్ని ఒక ఏళ్ళతో చూపించారు, మీ వైపు 4 ఏళ్ళు చూపిస్తున్నాయి. మమ్మల్ని ఒక ఏళ్ళతో చూపిస్తే మీ వైపు 4 ఏళ్ళు చూపిస్తున్నాయి. మమ్మల్ని అన్నారు కదా తలాతోక లేకుండా ఏర్పాటు చేశామని. మరి మీరు ఏ తలాతోక లేకుండా ఏర్పాటు చేసిన సచివాలయ శాఖ పేరుని మార్చేశారంటే మీరు ఏం సమాధానం చెప్తారు? మళ్ళీ దానికి సమాధానం ఉంటుంది. ఏమిటి? ఆ ఒక్కటి అడక్కు, అంతే. అదే సమాధానం. అది అడగకూడదు. ఎందుకు మార్చారని అడగకూడదు, ఎలా మార్చారని అడగకూడదు. ప్రభుత్వ ఉద్యోగులకి ఇతర ప్రభుత్వ 74 ప్రభుత్వ శాఖల ఉద్యోగులుగా 75 ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ఎందుకు ప్రయోజనాలు కల్పించట్లేదంటే ఆ మొక్క కూడా మళ్ళీ అడగకూడదు. ఇది ఎందుకంటే ఇదంతా కూడా ఆర్థికపరమైన అంశం. వాళ్ళకి డబ్బులు ఇస్తే అంటే 2 నేషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తే వాళ్ళ పే స్కేల్ రివైజ్ అవుతుంది. వాళ్ళ పే స్కేల్ రివైజ్ అయితే ఎప్పటి నుంచి అయితే పే స్కేల్ రివైజ్ అయిందో దానికి సంబంధించిన ఏరియర్స్ అంతా కూడా ఇవ్వాలి. దానికి సంబంధించి ఏరియర్స్ అంతా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో పిఆర్సీ అమలు చేస్తే పిఆర్సీ యొక్క ఏరియర్స్ కూడా మళ్ళీ ఇవ్వాలి. ఇంత ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఏం చేస్తుందండి ఉద్యోగులకి? ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రయోజనం చేయడానికి ముందుకు రాదు. కాకపోతే ఒకటి చేస్తుంది. ఏం చేస్తుంది? గత ప్రభుత్వం మీద బురద చల్లడానికి రాష్ట్ర అసెంబ్లీలో తెరలేపినట్టుగా మళ్ళీ తెరలేపుతుంది. ఇదే గ్రామ వార్డు సచివాలయ శాఖ తలాతోక లేదు కాబట్టి తలాతోక పెట్టడానికి మేము ప్రభుత్వ శాఖ పేరు మార్చాం. కానీ గత ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందుల కంటే మా ప్రభుత్వంలో ఇంకా ఇబ్బందులు ఉన్నాయని కూటమి ప్రభుత్వమే రుజువు చేసింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో డోర్ టు డోర్ సర్వేల మీద జీవో లేదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవోలు వచ్చాయి. గత ప్రభుత్వంలో ఉద్యోగులు చాలామంది వేధింపులకు గురై మరణించారు. దానికంటే ఎక్కువగా కూటమి ప్రభుత్వంలో మరణించారు. వరుసగా మరణించారు. 2025 డిసెంబర్ నెలలో ఒకే నెలలో 10 మంది ఉద్యోగులు, 8 మంది ఉద్యోగులు గుండెపోటుతో మరణిస్తే 2 విధులకు హాజరు కావాలని స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్కి గురై 2 చనిపోయారు. ఆ చనిపోయిన 8 మందిలో 2 బలవంతపు మరణం. ఇలాంటి అకృత్యాలు, ఇలాంటి సంఘటనలన్నీ కూడా కూటమి ప్రభుత్వంలోనే జరిగాయి. మరి మాది మంచి ప్రభుత్వం అని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఆత్మహత్యలపైన, ఉద్యోగులు గుండెపోట్లపైన ఎందుకు మాట్లాడటం లేదండి? దానికి మళ్ళీ కూడా ఆన్సర్ ఉంది. దానికి కూడా మళ్ళీ ఆ ఒక్కటి అడక్కు. మాకు కావాలంటే పనులు చేయించుకుంటాం, మాకు కావాలంటే రాత్రికి రాత్రి జీవోలు ఇస్తాం, మాకు కావాలంటే సెకండ్ సాటర్డేలోనూ సండేల్లోనూ జెడ్సీల ద్వారా ఎంపీడీఓల ద్వారా అదనపు పని భారం మోపుతాం, మాకు కావాలనుకుంటే ఎన్నికల గైడ్లైన్స్ ఎలక్షన్ హ్యాండ్బుక్లోని నిబంధనలన్నీ కూడా మేము వైలేట్ చేసి అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు బియ్యాలు డ్యూటీలు వేసేస్తాం. అందరూ కూడా డోర్ టు డోర్ సర్వేలు చేయాలి. 10 గంటల నుంచి 5 గంటల వరకు కార్యాలయాల్లో పనిచేయాలి. 5 గంటల నుంచి మళ్ళీ రాత్రి ఎంతవరకు అయితే అంతవరకు ఫీల్డ్కి వెళ్ళి పనిచేయాలి. ఆ రకంగా పనులంటే చేయిస్తాం. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మిగిలిన ప్రయోజనాలన్నీ ఇవ్వడం మా ఇంటా వంట లేదంటోంది కూటమి ప్రభుత్వం. ఒక కూటమి ప్రభుత్వమే కాదండి, గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా అలాగే చెప్పింది. అందుకే వాళ్ళు 5 ఏళ్ల పాటు ఎలాంటి ప్రయోజనం కూడా ఇవ్వలేదు. అందుకు 5 ఏళ్ళు దాటినా కూడా చాలామందికి సర్వీస్ రెగ్యులేషన్ అవ్వలేదు. మీరు నమ్ముతారా? సర్వీస్ రెగ్యులేషన్ అయిన వారికి ప్రమోషన్లు రాలేదు. అప్పుడు కూడా ప్రమోషన్లు 1 ప్రమోషన్లు ఇచ్చింది. ఎలా ఇచ్చిందంటే, మేము ప్రమోషన్లు ఇస్తాం సుమా అని ఉద్యోగులను మభ్య పెట్టడానికి మాత్రమే 1 ప్రమోషన్లు ఇచ్చింది. ఆ ప్రమోషన్లు కూడా ఏ సర్వీస్ రూల్స్ ఆధారంగా ఇచ్చిందో కూడా ఎక్కడా చెప్పలేదండి. అసలు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక ప్రభుత్వ శాఖ ఉంటే ఆ ప్రభుత్వ శాఖ స్టార్టింగ్ పోస్ట్ నుంచి ఎండింగ్ పోస్ట్ వరకు ప్రమోషన్ ఛానల్ ఉంటుంది. ఆ ప్రభుత్వ శాఖకు సంబంధించిన సర్వీస్ రూల్స్ ఉంటాయి. ఆ ప్రభుత్వ శాఖకు సంబంధించిన పే స్కేల్ రివిజన్ ఉంటుంది. ఆ ప్రభుత్వ శాఖకు సంబంధించిన అన్ని నేషనల్ ఇంక్రిమెంట్లు ఉంటాయి. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ అంటే సుమారు 74 ప్రభుత్వ శాఖల్లోనే అన్ని అమలు జరిగాయి. ఒక్క 75వ ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఒక్క ప్రయోజనం కూడా ఉద్యోగులు పొందలేదు. ఇదేంటంటే మేమేం చేస్తాం, గత ప్రభుత్వం తలా తోక లేకుండా దీన్ని ఏర్పాటు చేసింది. మొన్న అన్నారు ఎవరు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిజంగా మంత్రివర్గంలో ఆయన ఒకే ఒక్కడండి. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ప్రమోషన్లు రాకపోయినా ఆయన ప్రభుత్వ శాఖకు మాత్రం పదోన్నతులు జాగ్రత్తగా ఇచ్చుకున్నారు. అన్నీ జరిగాయి. కానీ
ఇతర ప్రభుత్వ శాఖలు మళ్ళీ ప్రయోజనాలు ఇవ్వాలంటే మళ్ళీ కూడా అధ్యయనం పేరిట కాలయాపన చేస్తున్నారు. మరి ఆయనన్నా కూడా ప్రశ్నించాలి, ఆయన కూడా ప్రశ్నించలేదు. అదేంటి, మనం అసెంబ్లీలో పెద్ద చర్చ పెట్టాము, తలాతోకా లేకుండా ఏర్పాటు చేసామని చెప్పి హోమ్ మినిస్టర్ చేత పెద్ద చర్చ పెట్టించిన మనం ఎలాంటి ప్రయోజనం చేకూర్చకుండా, ఉద్యోగులకు ఎలాంటి పదోన్నతులు ఇవ్వకుండా, సర్వీస్ రూల్స్ ఇవ్వకుండా, నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్లు ఏమి ఇవ్వకుండా మనం ఈ యొక్క శాఖను పేరు మార్చేస్తున్నాం, వాళ్ళకి మనకి తేడా ఏంటుంది అని వాళ్ళు మనల్ని అడిగితే, మనల్ని మీడియా ముఖంగా క్వశ్చన్ చేస్తే మనం ఆ తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటామని డిప్యూటీ సీఎం కూడా అడగలేదు. చాలామంది సీనియర్ మంత్రులు ఉన్నారు. మంత్రి నారాయణ ఉన్నారు, పట్టణ పురపాలక శాఖ మంత్రి. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు, అచ్చెన్నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు. వీళ్ళందరూ ఉన్నారు. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఉంది. వంగలపూడి అనిత అంటే జూనియర్, మంత్రివర్గానికి జూనియర్, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా సీనియర్లే. ఇప్పుడు మరి పంచాయతీరాజ్లోని గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు ఇచ్చినట్టుగా మరి మిగిలిన ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు ఎందుకు పదోన్నతులు ఇవ్వలేదు? అంటే వాళ్ళకి అధ్యయనం చేయాల్సిన పని లేదు. ఎవరికి? పంచాయతీరాజ్ ఉద్యోగులకి గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శుల నుంచి గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వడానికి వాళ్ళకి అధ్యయనం చేయాలని పని లేదు, కానీ మిగిలిన శాఖలకు మాత్రం మళ్ళీ అధ్యయనం చేయాలట. ఇదెక్కడి విచిత్రం నాకు అర్థం కాలే. అంటే ఉద్యోగులు నియమించడానికి ఒక ప్రభుత్వ శాఖ ఉంది, ఆ ప్రభుత్వ శాఖలో విధి విధానాలు, ఆ ప్రభుత్వ శాఖలోని నోషనల్ ఇంక్రిమెంట్లు, సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఉంది, కానీ అవన్నీ ఉన్నా కూడా మళ్ళీ గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ఇవ్వడానికి మాత్రం మళ్ళీ అధ్యయనం చేయాలట. మరి ఎవరైనా వింటే దేంతో నవ్వుతారో కూడా తెలియని పరిస్థితి ఉన్నప్పుడు మరి వీళ్ళ యొక్క సీనియారిటీకి, పరిపాలన అంటే మేము బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే విధానానికి వేదిక ఎక్కడుందండి? వాళ్ళు తప్పు చేశారు సరే, ఆ తప్పును సరిదిద్దడానికి ఆస్కారం ఉంది మీకు. ఒకవేళ నేరుగా వాళ్ళు అడిగిన ప్రయోజనం మొత్తం అంతా ఇవ్వలేకపోతే ఆ 2 నోషనల్ ఇంక్రిమెంట్లు ఇప్పుడు కలపండి, ఇయర్స్ మీకు రిటైర్మెంట్లు ఇస్తామని చెప్పండి. లేదంటే దఫాలుగా 20 దఫాలు, 30 దఫాలు, 40 దఫాలు, లేదంటే మీ ఎండ్ ఆఫ్ ద సర్వీస్లో ఒక 300 దఫాలు, 400 దఫాలకు ఇస్తామని చెప్పండి. అది చేయలేదే. పదోన్నతి ఇవ్వండి. పదోన్నతి ఇచ్చినప్పుడు కూడా మీకు ఎక్స్ట్రా ఏం జరగదు, ఎక్స్ట్రా 2 ఇంక్రిమెంట్లు మాత్రం పడతాయి. అది కూడా ఇవ్వలేదే. మీరు ఏమీ ఇవ్వకుండా, ఏమీ చేయకుండా మరి ప్రభుత్వ శాఖగా ఉన్న ఆ గ్రామ వార్డు సచివాలయ శాఖ పేరును మార్చారు. అదే శాఖ ఏర్పాటు చేస్తే తలాతోక లేకుండా ఏర్పాటు చేసిందని వాళ్ళని అన్నారు. మరి మిమ్మల్ని ఎవరంటారు? మిమ్మల్ని అనడానికి స్కోప్ లేదు, ఎందుకంటే ప్రతిపక్షం లేదు కనుక. పోనీ ప్రధాన మీడియాను ప్రశ్నిస్తుందా? ఆ మీడియాలన్నీ మీవే కనుక, అనుకూలమైన మీడియాలు. ఎవరు మాట్లాడరు, ఎవరు ఏం మాట్లాడరు, దీనిపైన వీడియో రాదు, ఎలాంటి అంశాలకు సంబంధించి కూడా వీడియో రాదు. మరి రానప్పుడు, చేయనప్పుడు ఎవరు మాట్లాడతారు? అదిగో ఇదిగో అని చూస్తే మాలాంటి ఒక అర ఛానళ్ళు, ఒకటి అర దినపత్రికలు మాత్రమే మాట్లాడతాయి. ఎందుకంటే మేము నికార్సుగా ఉంటాం, మేము ఎవరికి కొమ్ము కాయము. అలాగని మాపై చర్య తీసుకోవాలని చూసినా కూడా మేము సిద్ధం. ఎందుకంటే మేము కూడా ఆర్టికల్ 19 భావ ప్రకటన హక్కు, దాని ద్వారా మాత్రమే మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా మేము కావాలని చెప్పింది, కావాలని మాట్లాడుతుంది ఏమి కాదు. మీరు ఏదైతే చెప్పారో అది చేయలేదు. గత ప్రభుత్వం ఏదైతే చేయలేదో దాన్ని మీరు రాజకీయం చేశారు. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా, శాసనమండలి సాక్షిగా మీరు మాట్లాడినప్పుడు, ఆ 2 వేదికల మీద మేము మాట్లాడినప్పుడు ఈ సంవత్సరాల ఏడాది కాలంలో మీరు ఏం చేశారనేది ఉద్యోగులకు సమాధానం చెప్పాలి. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సచివాలయ ఉద్యోగులు కనీసం కారుణ్య నియామకాలు ఎంతమందికి ఇచ్చారో కూడా మీ దగ్గర డేటా లేదు. ఎక్కడికో ఎందుకు? అసలు రాష్ట్ర ప్రభుత్వంలోని 75వ ప్రభుత్వ శాఖగా ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగుల 20 విభాగాలకు సంబంధించిన మాతృశాఖల్లో ఏ ఏ సర్వీస్ రూల్స్ ఉన్నాయి, ఏ ప్రమోషన్ ఛానల్ ఉంది, ఏ నోషనల్ ఇంక్రిమెంట్లు ఉన్నాయి అనే డేటా కూడా మీ దగ్గర లేదు. అందుకోసమే అధ్యయనం చేయాలన్నారు. అధ్యయనం అంటే ఎన్నాళ్ళు చేయాలండి? ఏళ్ళకి ఏళ్ళు చేయాలి. ఏళ్ళకి ఏళ్ళు చేయడానికి ఇక్కడ ఏమీ మ్యాటర్ లేదు. ఎందుకంటున్నామంటే ఏదైతే మాతృశాఖగా ఉందో అదే మాతృశాఖ ద్వారా మీరు నియామకాలు చేశారు. ఆ మాతృశాఖలో సచివాలయ ఉద్యోగుల కంటే ముందున్న ఉద్యోగులు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ వర్తించినప్పుడు సచివాలయ ఉద్యోగులకి ఎందుకు ప్రమోషన్ ఛానల్ వర్తించట్లేదు? అదే నోషనల్ ఇంక్రిమెంట్లో, అదే ప్రమోషన్ ఛానల్లో, అదే సర్వీస్ రూల్స్ సచివాలయ ఉద్యోగులకి ఎందుకు అమలు చేయట్లేదు? మరి ఆ ప్రభుత్వ మాతృశాఖల ద్వారా సచివాలయ ఉద్యోగుల్ని ఎందుకు నియమించారు? నియామకాలు చేయడానికి మాతృశాఖలు కావాలి.
నియామకాలన్నీ కూడా ఒక దగ్గర చేర్చి దానికి కొత్తగా పేరు పెట్టడానికి గ్రామావార్డు సచివాలయ శాఖ కావాలి, దానికి ఒక మంత్రిత్వ శాఖ కావాలి, దానికి ఒక ప్రభుత్వ శాఖ కావాలి, దానికి ఒక ఐఏఎస్ ఐఏపీఎస్ అధికారులు కావాలి. కానీ వీళ్ళకి ప్రయోజనాలు ఇవ్వాలంటే మళ్ళీ కూడా దాన్ని అధ్యయనం చేయాలి. నిజంగా 10 మంది మంత్రులండి, క్యాబినెట్ సబ్ కమిటీలో 10 మంది మంత్రులు కూడా మొత్తం అంతా కూడా ఆలోచిస్తే తిప్పి వాళ్ళు ఎంత గట్టిగా ఆలోచించినా 24 గంటల సమయం కూడా పట్టదండి. ఎందుకు పట్టదంటే మొత్తం గ్రామ వార్డు సచివాలయ శాఖలోని 20 విభాగాలు ఇంచుమించుగా 12 ప్రభుత్వ శాఖ, 9 నుంచి 12 ప్రభుత్వ శాఖ. ఈ ప్రభుత్వ శాఖల్లో ఉన్న సర్వీస్ రూల్స్, నేషనల్ ఇంక్రిమెంట్లు, తర్వాత ప్రమోషన్ ఛానళ్ళు అవన్నీ కూడా ఆల్రెడీ మాతృశాఖలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క కార్యాలయ సెక్షన్ ఆఫీసర్లు అడిగితే జీవోలు ఇస్తారు సార్. దానికి ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఎందుకు వాళ్ళ దగ్గరే ఉంటాయి? ఏ ప్రభుత్వ శాఖకు సంబంధించిన విధి విధానాలు ఆ ప్రభుత్వ శాఖ దగ్గరే ఉంటాయి. వాళ్ళు దాని ఆధారంగానే ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పిస్తారు, ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు వేస్తారు, ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తారు. అన్నీ కూడా ఆయా మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ శాఖ, ముఖ్యమంత్రి పేషీలోను, తర్వాత సిఎస్ పేషీలోను, తర్వాత ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శుల పేషీలోను అన్నీ ఉంటాయి. మరి ఇన్ని ఉన్నప్పుడు క్షణాల్లో ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు ఆ డేటా పట్టుకొని మీ దగ్గరికి మీటింగులకు వస్తారు. ఆ డేటా ఆధారంగానే ఆయా ప్రభుత్వ శాఖల యొక్క సిబ్బంది ఎంతమంది ఉన్నారంటే మిమ్మల్ని లెక్కగట్టి చెప్తారు. ఇన్ని లెక్కగట్టి చెప్పిన అధికారుల దగ్గర సర్వీస్ రూల్స్ లేవు, ప్రమోషన్ ఛానల్ లేదు, నేషనల్ ఇంక్రిమెంట్లు లేవు, వీళ్ళకి ఉద్యోగం రావాల్సిన పిఆర్సీ బెనిఫిట్ లేవంటే ఎవడంటే నమ్ముతాడు చెప్పండి? ఒకప్పుడు విధానం కాదండి. ఒకప్పుడు అంటే ఎవరికి ఏమీ తెలియదు. ఇంటర్నెట్ అభివృద్ధి చెందిన తర్వాత అన్ని విషయాలపైన చాలామంది యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని కూడా చైతన్యం చేస్తున్నారు. అప్పుడంటే ఎవరికైనా ఉద్యోగ నియామకాలు పొందిన తర్వాత చాలామంది అసలు వాళ్ళు ఏ జీవో ఆధారంగా వాళ్ళు ఏ ప్రభుత్వ శాఖలోకి వచ్చారో కూడా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు అలా కాదు. గ్రామ వార్డు సచివాలయ శాఖలో ఉన్న 25,004 గ్రామ వార్డు సచివాలయాల్లోని 130,000 మంది ఉద్యోగులకు ప్రతి ఒక్క అంశం మీద అవగాహన ఉంది. ఎందుకు అవగాహన ఉందంటే ఏ రాష్ట్ర ప్రభుత్వ శాఖలోనూ లేని ఉన్నత విద్యావంతులందరూ కూడా ఒక గ్రామ వార్డు సచివాలయ శాఖలోనే ఉన్నారు. అందుకు వాళ్ళకి అర్థమవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా మసిపూసి మారేడికే చేద్దామనే విధానమే. చూద్దాం, ఇలాంటి విధానాలు ఎన్ని జరిగినా ఏం చేసినా రాష్ట్ర ప్రభుత్వం తన కొరివి తన గోతోనే గోక్కుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదాలే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తిరుగుబాటు కావడానికి కారణమవుతున్నాయి. మరోసారి చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి మర్యాదగా ఉద్యోగులు వాళ్ళకి ఇచ్చేయాలి. అవి రాజ్యాంగబద్ధం, రాజ్యాంగ ధర్మం కూడా. అంతే తప్ప కొత్తగా ఎక్కడి నుంచో తీసుకురావాలి, అమెరికా నుంచో, స్విట్జర్లాండ్ నుంచో, నెదర్లాండ్స్ నుంచో, లేదంటే ప్రపంచ దేశాల నుంచో తీసుకొచ్చి సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానళ్ళు, లేదంటే నేషనల్ ఇంక్రిమెంట్లు కాదు కదండి. మాతృశాఖల్లో ఉన్న వాటిని వీళ్ళకి కూడా అమలు చేయాలి. కాకపోతే వీళ్ళకి ఒక పోస్ట్ క్రియేట్ చేయాలి. ఆ పోస్ట్ క్రియేట్ చేయడం కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదండి. ద స్పాన్ ఆఫ్ 24 hours ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, డైరెక్టర్ కూర్చుంటే ఒక డిపార్ట్మెంట్లోని నిర్ణయం తీసుకున్న తర్వాత సిఎస్ దగ్గర తీసుకువెళ్తే సిఎస్ ఫైనాన్స్కి తెలియజేస్తే ఫైనాన్స్ విభాగం మళ్ళీ కూడా క్యాబినెట్కి తెలియజేస్తే క్యాబినెట్లో మాట్లాడి మంత్రులకు కూడా మళ్ళీ అదే ప్రిన్సిపల్ సెక్రటరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిర్ణయం తీసుకుంటారు, కమిటీలో ఆమోదం తెలుపుతారు, అసెంబ్లీలో దానికి జీవో వస్తుంది, ఉద్యోగులు ప్రయోజనం దక్కుతుంది. ఇదంతా 48 గంటల్లో చేయొచ్చండి. ఇంకా కాదనుకుంటే 48 రోజుల్లో చేయొచ్చు. అంతే తప్ప దానికి 6 నెలలు, 8 నెలలు, 16 నెలలు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు అధ్యయనాలు అవసరం లేదు సార్. ఎందుకంటే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఒక్క ఉద్యోగ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తున్నారు. దానికి సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలా సమాధానం చెప్పబట్టే కూటమి ప్రభుత్వం నేడు అధికారంలోకి వచ్చింది. అలా ఉద్యోగి సమాధానం చెప్పకపోతే నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎందుకంటే ఏ ఎన్నికల్లోనైనా సరే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు వాళ్ళే విన్నింగ్ని డిసైడ్ చేస్తారండి. సాధారణ ప్రజలు కాదు. సాధారణ ప్రజలు ఓటుకు నోటుతో
ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వేయొచ్చు గనక, లేదంటే అభిమానం ఉన్న చోట వేయొచ్చు గనక. కానీ నోటును నమ్ముకోని వాళ్ళు, నోటికి లొంగని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల దగ్గర నుంచి ఇతర 74 ప్రభుత్వ శాఖల ఉద్యోగుల వరకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తారు. ఆలోచన చేసే వాళ్ళు డిసైడ్ అవుతారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1.5 ఏడాది కాలంలో ఉద్యోగులకు ఒక్క మేలు కూడా జరగలేదండి. మేలు జరగకపోగా సచివాలయ శాఖ ఉద్యోగులు లాంటి ఉద్యోగులకైతే అంతా కీడే జరిగింది. అదనపు పనిభారం. సచివాలయ ఉద్యోగుల్లోనూ సహచరులందరూ కూడా పిట్టల్లా రాలిపోతున్నారు గుండెపోటుతో. దీనంతటికీ మనం కూటమి ప్రభుత్వంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా మనం మేల్కొని ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఉద్యోగులకు ఇస్తే కూటమి ప్రభుత్వం సేఫ్. లేదంటే మీరు ముందుగానే రాసి పెట్టుకోవచ్చు, మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాదు. ఇది ప్రిడిక్షన్ కాదండి, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు వాళ్ళు చేస్తున్న నెట్వర్క్ ఏంటో తెలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి దెమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. కూటమి ప్రభుత్వానికి కళ్ళు బైర్లు కమ్ముతాయి. మేము ఉద్యోగుల మీద పనిభారం మోపుతున్నాం, ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్నాం, ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వట్లేదు అనుకుని మాత్రమే అందరూ అనుకుంటున్నారు. కానీ దానికి ఏ రకంగా సమాధానం చెప్పాలనే దానిపై కూడా ఉద్యోగులందరూ కూడా ఎంత దారుణంగా సమాలోచనలు చేస్తున్నారో అని దానికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో కూడా నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అంతవరకు స్టేట్ ట్యూన్. ఎవరైతే మన ఈఎన్ఎస్ లైవ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఆలోచనలను కామెంట్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేయడానికి ఎప్పుడూ కంకణం కట్టుకొని నిలబడ్డ ఏకైక టీవీ ఛానల్ ఈఎన్ఎస్ లైవ్ టీవీ, ఏకైక దినపత్రిక ఈరోజు దినపత్రిక, ఏకైక న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఏకైక వెబ్సైట్ ENSLive.net. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు, మరీ ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల పక్షాన ఉండి పోరాటం చేయడానికి, వాళ్ళ యొక్క వాణిని ప్రభుత్వం దగ్గర తీసుకుని వెళ్ళడానికి ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తూ మరొక కీలకమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టేట్ ట్యూన్. ఈఎన్ఎస్ లైవ్ టీవీ. మీ ఈఎన్ఎస్ ఈరోజు బాలు, విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్.